మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి దేవుని యొక్క మాటలు తెలియజేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినటువంటి అవకాశం బట్టి ఆ దేవాది దేవునికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మరి వాక్యం నిలిచిన వారందరూ ఆశీర్వదింపబడుతున్నారు అని నేను నమ్ముచు దేవుని మహిమపరుస్తున్నాను. మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం కోసం వాక్యం నిమిత్తం. పరిశుద్ధ దేవ, పరలోక తండ్రి, మీ వాక్యోపదేశం ధ్యానిస్తుందిగా తోడుగా ఉండండి. మీ సిలువు చాటును మరుగుపరుచుకొని మీ గూఢమైన సంగతులు తెలియజేయండి. మీరు నాలో ఉండి మాట్లాడి దర్శించి సాధించండి. వినుచున్న మా అందరికీ మీ వాక్యం మా అందరి హృదయంలో నాటబడి ఫలించి అభివృద్ధి చెందేలాగా సాధించండి. సమస్తము క్రమముగా మర్యాదగా జరిగించి నడిపించి సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రియ నామంలో అడివేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన అంశము ఆశ్చర్య కార్యములు చేయువాడు, వండర్ఫుల్ యాక్ట్స్ ఆఫ్ గాడ్. ఇక్కడ ఈరోజు 10 మాటలు నేను మీ దగ్గర పంచుకుంటాను. మన దేవుడు ఆశ్చర్య కార్యములు చేయవాడు. వండర్ఫుల్ గాడ్ విల్ డూ వండర్ఫుల్ థింగ్స్. ఆశ్చర్యకరమైనటువంటి దేవుడు ఆశ్చర్య కార్యములు చేయవాడు అని మనం గమనించాలి. మొదటి మాట, నంబర్ 1, కాగా నేను మరల ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్య కార్యము జరిగింతును, బహు ఆశ్చర్యముగా జరిగింతును. వారి జ్ఞానుల జ్ఞానము వ్యర్థమగును, వారి బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోవును అని రాయబడింది. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 29వ అధ్యాయము 14వ వచనంలో రాయబడింది. ఇక్కడ దేవుడు ఒక ఆశ్చర్యమైనటువంటి కార్యం చేస్తాను అన్నాడు. ఏది ఆశ్చర్య కార్యము అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞానుల జ్ఞానము వ్యర్థమగును. ఈ లోకములో నేను జ్ఞాని అని అనుకుంటున్నటువంటి జ్ఞానుల జ్ఞానము వ్యర్థమగును, బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోవును అని రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి జ్ఞానుల జ్ఞానము ఎలా వ్యర్థమవుతుంది అంటే అదే ఆశ్చర్యకరమైనటువంటి విషయము. బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోవును అంటే ఇది కూడా ఆశ్చర్యకరమైనటువంటి విషయమై ఉన్నది. ఎందుకు దేవుడు జ్ఞానుల జ్ఞానమును వ్యర్థం చేస్తున్నాడు, బుద్ధిమంతుల బుద్ధి మరుగు చేస్తున్నాడంటే, ఇందులోనే యెషయా గ్రంథం 29వ అధ్యాయంలోనే 13వ వచనము మనం గమనించినట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గణపరుచుచున్నారు, గాని తమ హృదయము నాకు దూరముగా చేసుకొని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకొని నవి అని రాయడం. ఇక్కడ ఎందుకంటే పెదవులతోనే, నోటి మాటతోనే దేవుని గణపరుస్తున్నారు, కానీ వారు హృదయముతో దేవుణ్ణి ఆరాధించట్లేదు. వారి హృదయము దేవునికి దూరంగా ఉన్నది. ఈ జ్ఞానులు, ఈ యొక్క బుద్ధిమంతులు. అందుకే దేవుడు వారి జ్ఞానమును వ్యర్థం చేస్తానంటున్నాడు, వారి బుద్ధిని మరుగు చేస్తానంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, లిసన్ కేర్ఫుల్లీ. The Lord is going to judge Jerusalem in this passage. Let's what the Bible says, we will read it. So once more, I will shock these people with many wonderful acts. I will destroy the wisdom of those who think they are so wise. I will do away with the cleverness of those who think they are so smart. Isaiah chapter 29 verse 14. Here the Bible says God is going to do wonderful thing or wonderful act, that is, He want to destroy the wisdom those who think they are so wise, and He want to make cleverness of those who think they are smart. Why it will happen? It is a wonderful act. Why? Because these people, what they are doing means they teach nothing but human rules, because their hearts are far away from me. They are worshipping with the lips to God. They are sanctifying.
they are glorifying God with their mouth and with their words, but their hearts are far away from God. That's why God wants to destroy the wisdomic people. That's why God wants to make people, those who think they are smart, and He will make them into cleverness, because they are teaching nothing but human rules. My dear brothers and sisters, get away from the human rules. Do what the Word of God says. Get into practice what the Word of God says. Don't listen cock and bull stories. Don't listen out of the context, that is away from the Bible. What is in the Bible, listen carefully and get into practice every day, then you will be blessed. God will do amazing, wonderful acts in your life. Praise the Lord. Hallelujah. My dear brothers and sisters, they are teaching. We should not teach human rules. We must follow according to the Word of God. రెండో మాట, ఆయన నంబర్ 2, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకోండి, ఆయన సూచక క్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకము చేసుకొనిడి అని రాయబడి ఉంది. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయం 13వ వచనంలో రాయబడి ఉంది. ఇక్కడ దేవుడు చేసినటువంటి ఆశ్చర్య క్రియలు, దేవుడు చేసిన ఆశ్చర్యమైన కార్యములను జ్ఞాపకము చేసుకోవాలి. మన జీవితంలో దేవుడు చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన చేసినటువంటి సూచక్రియల్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మన శత్రువుల పట్ల చేసినటువంటి తీర్పులను కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దావీదు దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నటువంటి సందర్భం ఇది. వాట్ ద బైబిల్ సేస్, remember the wonderful things he has done, remember his miracles and how he judged our enemies. First Chronicles chapter 16 verse 12. We need to remember what God has done, wonderful things in our life. We should remember what God has done, miracles in our life, and we need to remember how God judged our enemies. That is the will of God. We need to think the past, what God has done in our life. That is the great improvement of our faith. Number 3, మూడో మాట, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఇక్కడ ఆయన ఆశ్చర్యకరుడు అని రాయబడు. మన దేవుడు ఆశ్చర్యకరుడు అంటే మన దేవుని పేరే ఆశ్చర్యకరుడు. అంటే మన దేవుడు ఆశ్చర్య కార్యములు చేయువాడు. ఆయనకు ఒక టైటిల్ ఉంది, ఏంటిదంటే ఆశ్చర్యకరుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. What the Bible says, a child will be born to us, a son will be given to us, he will rule over us, and he will be called Wonderful Advisor and Mighty God. He will also be called Father who lives forever and Prince who brings peace. Isaiah chapter 9 verse 6. See, our God is Wonderful Advisor. His name is Wonderful Advisor. So many people take the advice, those who people does not follow according to the word of God. చాలా మంది దేవుని వాక్యానికి విరుద్ధంగా జీవించే వారి యొక్క సలహా తీసుకుంటారు. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు మనతోని. దేవుడు అయినటువంటి యేసయ్యనే ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. ఇక్కడ our God is wonderful advisor. He will advise us whatever we want to do in our life. He will suggest right advices for our life. Because he is wonderful advisors. Many people, those who does not follow according to the word of God, those who reject Jesus, those who blame Jesus, they will take their advice and fall into temptation.
unnecessarily they will get into troubles in their life. They will went into troubles in their life, because the wonderful advisor is Jesus. We need to follow Jesus only. Amen. Hallelujah. నాలుగో మాట, నంబర్ ఫోర్, యెహోవా నా దేవ, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములో వాటిని వివరించి చెప్పెదననుకొంటినా అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడొకడును లేడు. దావీదు కీర్తన 40 అధ్యాయం 5 చూడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆశ్చర్య కార్యములో మనం తలంచినప్పుడు అవి ఎన్నో విస్తారమైనటువంటి కార్యాలు దేవుడు మనకు చేస్తున్నాడు. గమనించండి ప్రియమైన, లెక్కకు మించిన కార్యాలు. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, అందుకే మన దేవునికి సాటి అయిన వాడు ఎవడు ఈ భూమి మీద లేడో. గమనించండి, దావీదు కీర్తన, సామ్ ఆఫ్ డేవిడ్. లార్డ్ మై గాడ్, no one can compare with you. You have done many miracles and you plan to do many more for us. There are too many of them for me to talk about. Psalms 40 verse 5. Listen carefully. Our God will do wonderful miracles. No one can compare with him. His plans are amazing. So let's talk about the word of God. Let's remember what Jesus has done, good things in our life, how Jesus was helped us when we are in trouble. Number 5, ఐదో మాట, దేవుడైన యెహోవా ఇజ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయవాడు. దావీదు కీర్తన 72 అధ్యాయం 18. గమనించండి, మన దేవుడైన యెహోవా ఇజ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన మాత్రమే, ఆయన మాత్రమే, ఆయన మాత్రమే, ఆయన మాత్రమే, ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయవాడు. ఆయన తప్ప ఈ భూమి మీద ఎవరు ఆశ్చర్య కార్యములు చేయలేరు. ఆయన మాత్రమే చేయగలవాడు. ఇది సొలొమోను కీర్తన, సొలొమోను రాసినటువంటి కీర్తన. వాట్ ద బైబిల్ సేస్, a psalm of Solomon. Give praise to the Lord God, the God of Israel. Only He can do wonderful things. Psalms chapter 72 verse 18. Only He can do. Only He can do. Only He can do. Only He can do wonderful. Who is that? Our Jesus Christ of Nazareth. Hallelujah. Praise the Lord. ఆరో మాట, నంబర్ 6, యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగించిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనస్సునకు తెచ్చుకొందును. దావీదు కీర్తన 77 అధ్యాయం 11. దేవుడు కార్యం చేశాడు. పూర్వ దినములలో ఆయన దేవుని ప్రవక్తలకు, దేవుని బిడ్డలకు, దేవుని అపోస్తులకు, దేవుని సంఘకాపరులకు, బైబిల్ ఉపదేశకులకు, దేవుని బిడ్డలకు, దేవుని పరిశుద్ధులకు ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేశాడు. మన జీవితంలో మనం జన్మించినప్పటి నుండి దేవుడు ఎన్ని కార్యాలు చేశాడు, అవన్నిటినీ మన మనస్సును తెచ్చుకోవాలి. జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇబ్బంది ఇది ఎంత, దీన్ని కూడా దేవుడు ఈ ఇబ్బంది నుంచి విడిపించి మనకు జయ జీవితం ఇస్తాడని విశ్వాసంలో దేవుడు గత దినాల్లో, గత సంవత్సరాల్లో జరిగించినటువంటి ఆశ్చర్య కార్యం నువ్వు జ్ఞాపకం చేసుకున్నప్పుడు నీ విశ్వాసం అనేది అభివృద్ధి చెందుతుంది దినదినము. Psalm of Asaph. What the Bible says, Lord, I will remember what you did. Yes, I will remember your miracles of long ago. Psalms 77 verse 11. See, we need to remember what God has done in our life from the past. We need to remember His miracles. Whatever miracles God has done in our, we need to remind ourselves. Because at present situation, when we are in trouble, when we are in temptation, then we will think, what is this temptation? I can overcome it. What is this trouble? I can overcome it because what God has done at the past, then I can overcome it now at present. Listen carefully. Praise the Lord. Glory to God.
నెంబర్ 7, 7వ మాట, ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడు నీవే, జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరచుకొని ఉన్నావు. 77వ కీర్తన 14వ వచనము. ఇక్కడ ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడు నీవే. ఆశ్చర్యకార్యం జరగాలి, ఒక అద్భుతం జరగాలి అంటే అది దేవునితోనే సాధ్యము. అలాగనే దేవుని జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరచుకొని ఉన్నావు. దేవుని శక్తి ప్రత్యక్షపరచబడాలంటే మనం దేవుని మీదనే ఆధారపడాలి. అందుకే మత్తయి సువార్త 4:4 మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, what the Bible says, you are the God who does miracles, you show your power among the nations. Psalms 77 chapter verse 14. God has done miracles. You are the God. Our God is the God who does miracles. He will show his power among the nations. God's power is moving all over the nations. God's miracles are moving all over the nations, because when we depend upon the word of God, when we have faith in God, then God will make impossible to possible. Praise the Lord, hallelujah. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఆయన అసాధ్యంగానిది సాధ్యపరుస్తాడు. మనం దేవుని మీద విశ్వాసం ఉంచి, దేవుని మీద నమ్మకం ఉంచి, ఆయన మాటలు నమ్మినప్పుడు దేవుడి వాక్యం సెలవిస్తుంది. అందుకే నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తము సాధ్యము, నమ్ముట నా వల్లైతే నమ్మే నాకు సమస్తము సాధ్యము. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. 8వ మాట, నంబర్ 8, యెహోవా ఆకాశ ఐశ్వర్యము నీ ఆశ్చర్య కార్యములను స్తుతించుచున్నది. పరిశుద్ధ దూతల సమాజంలో నీ విశ్వాసత్యను బట్టి నీకు స్తుతులు కలుగుచున్నవి. దావీదు కీర్తన 89:5 వచనం. చూడండి, ఆకాశ ఐశ్వర్యం అంటే ఆకాశములు మహాకాశములో దేవుని స్తుతిస్తున్నాయి. దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యములను బట్టి పరిశుద్ధ దూతలు, అలాగనే ఆ దేవుని ఆ కోట్ల కొలది దేవదూతలు కూడా దేవుని స్తుతించుచున్నవి. ఎందుకంటే మన దేవుడు ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చేయువాడు, చేసి ఉన్నవాడు. ఇది ఎథాన్ అంటే ఎథాన్, మ్యాసిక్ ఆఫ్ ఎథాన్, ద ఎజ్రాహైట్ అనే కీర్తన నుండి రాయబడింది. నంబర్ 8, what the Bible says, Lord, the heavens praise you for your miracles. Heavens are praising for God's miracles. When your holy angels gather together, they praise you for how faithful you are. Psalms 89 chapter verse 5. See, when holy angels gather together, they will praise God because our God is faithful God. Whole heavens, our high heavens are praising God because our God is the miracle God. Hallelujah, praise the Lord. నంబర్ 9, 9వ మాట, యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు, ఆయనను గూర్చి కొత్త కీర్తన పాడుడి. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలగజేసి ఉన్నది. దావీదు కీర్తన 98:1 గమనించి, యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు, ఆయన గూర్చి కొత్త కీర్తన పాడుడి. చూడండి, నెలకు దేవుని బిడ్డలండి ఏదో ఒక కొత్త పాట దేవుని గురించి పాడుతున్నారు. ఎందుకంటే మన దేవుడు ఆశ్చర్యమైనటువంటి దేవుడు. ఆశ్చర్యమైనటువంటి కార్యాలను బట్టి దేవుని మహిమపరచడానికి దేవుని బిడ్డలు నెలకు, వారానికి ఏదో ఒక కొత్త పాట మనము వింటూనే ఉన్నాము దేవుని మహిమపరచడానికి. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహు ఆయనకు విజయము కలగజేసి ఉన్నది. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహు ఆయనకు విజయం కలగజేస్తున్నది. What the Bible says, sing a new song to the Lord. He has done wonderful things. By the power of his right hand and his holy arm, he has saved his people. Psalms 98 chapter verse 1. Listen carefully. Sing a new song to the Lord. Many people, God's people,
They will make a new song in once in a week or once in a month, because to glorify God, to praise God, because our God is the wonderful God. His powerful right hand and his holy arm has saved his people. God's powerful right hand and God's holy arm will save us, because our God is wonderful God. Praise the Lord. Hallelujah. Praise the Lord. Psalms chapter 98 verse 1. Number 10 point. 10వ మాట. యెహోవా స్తోత్ర క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పుదము. 78వ కీర్తన 4వ వచనం. ఇది ఆసాపు కీర్తన, ఆసాపు రాసినటువంటి కీర్తన. యెహోవా స్తోత్ర క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పుదము. గమనించండి, చాలా మంది దేవుని బిడ్డలో పిల్లల్ని చదువుకో నాన్న, కష్టపడి చదువుకో, మేము ఎన్నో శ్రమలు పడ్డాము, చదువుకో, మంచిగా జీవించు, తప్పు చేయకు మరి అని చెప్తా ఉంటారు. మంచిదే, మరి చర్చికి వెళ్ళమని చెప్తా ఉంటారు చాలామంది తల్లిదండ్రులు పిల్లలకు. చాలామంది వెళ్తారు, కొంతమంది వెళ్ళరు. మరి నేను అడుగుతున్నాను, నీ జీవితంలో దేవుడు నీకు ఏం మేలు చేశాడో ఖాళీ ఉన్నప్పుడు మీ పిల్లలకు చెప్పాలి. ఈ వాక్యాన్ని బట్టి చెప్తున్నాను నేను. ఎలాగా? 78వ కీర్తన 4వ వచనం. నేను కష్టంలో ఉన్నప్పుడు దేవుడు నన్ను ఎలా ఆదుకున్నాడు. తినడానికి ఆహారం లేనప్పుడు, ధరించుకోవడానికి వస్త్రం లేనప్పుడు, బతకడానికి ఉద్యోగం లేనప్పుడు ఎన్ని శ్రమలు అనుభవించానో అని మీ కుమార్తెకు, మీ కుమారుడికి ఎందుకు చెప్పరు? మీరు చెప్పాలి. చెప్తేనే కదా తెలిసేది. దేవుడు చూసుకుంటాడులే, దేవుడు చెప్పుకుంటాడులే, దేవుడు ఎదిగి వచ్చి చెప్తాడా? దేవుడు చేసిన మేలును మీ పిల్లలకు చెప్పాలి. అప్పుడు వారి విశ్వాసం అభివృద్ధి చెంది దేవునిలో స్థిరంగా ఉంటారు. వారు కదలకుండా దేవునిలోనే నిలిచి ఉంటారు. చదువుకోమని చెప్పడం, తినమని చెప్పడం, పడుకోమని చెప్పడం, ఉద్యోగం సంపాదించమని చెప్పడం, ప్రేయర్ చేసుకోమని చెప్పడం, వీటితో పాటు దేవుడు చేసిన మేలను నువ్వు దాచకుండా వివరించి మీ పిల్లలకు బోధించాలి. ఎందుకంటే ఆ సాక్ష్యము నిజమైన సాక్ష్యము, ఆ సాక్ష్యము బలమైన సాక్ష్యము, ఆ సాక్ష్యంలో జీవం ఉన్నది. గమనించు. దేవునికి మహిమ కలుగుగాక. ఆసాపు కీర్తన. What the Bible says, we won't hide them from our children. We will tell them to those who live after us. We will tell them about what the Lord has done that is worthy of praise. We will talk about his power and the wonderful things he has done. We will talk about his power and the wonderful things he has done. We need to talk about God's power. We need to talk about God's miracles. We need to talk about our wonderful things, whatever God has done at past in our life. We need to tell our children, because it will improve our witness, our wonderful acts which God has done will improve the children's faith. Many people, many parents tell to their children that, beta, son, my daughter, go for church, pray for yourself, go for job, study yourself, work hard for study, because we got many troubles in our life. We face many troubles in our life. Okay, very good. But when you are in trouble, what God has done in the past, you need to testify. You need to give testimony to your children. It will improve their faith. Unless you won't tell, how they will know that what God has done in your life. You need to tell your children according to this word of God. Psalms chapter 78 verse 4. We need to tell our children what God miracles, what God has done in our life. Which type of miracles God has done, we need to tell them, because it is true witness of God, because it is the power, God's power, wonderful thing, what had done, that you are revealing to your children. Our children
will improve their faith because of your good witness, good witness which God has done in your life. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఈ మాటలు దీవించి ఆస్వాదించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల తండ్రి, మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. పిల్లల జీవితాల్లో, పెద్దవాళ్ళలో, మధ్య వయసు ఉన్నవారు ప్రతి ఒక్కరి జీవితాల్లో మీరు అద్భుత కార్యాలు జరిగించండి. సూచ్యక్రియలు మార్చి కార్యాలు జరిగించండి. మారు మనసులోకి నడిపించడం, రక్షణలోకి నడిపించడం, ప్రతి విధమైన వ్యాధి నుంచి, ప్రతి విధమైన రోగం నుంచి, ప్రతి విధమైనటువంటి బలహీనత నుంచి, ప్రతి విధమైన సాతాను శక్తుల నుంచి విడుదల దయచేసి బిడ్డలు ముట్టి స్వస్థపరిచి జయ జీవితం జీవించుటకు మీరు ఆశ్చర్యకరుడని ఇంకా అనేక మంది తెలుసుకొని ముందుకెళ్ళలాగా సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రియ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Dear Heavenly Father, we praise you, Lord. You are the wonderful God, will do wonderful things, Lord. Lord Jesus, let every man know that you are the wonderful God. You can do anything. You can do anything when we believe in you, Lord Jesus. Help, Lord Jesus, those who are doing their jobs. Help, Lord Jesus, those who are studying for their careers. Help, Lord, those who want to attend for competitive exams, Lord Jesus. Help them, Lord Jesus. Heal the people, those who are ill, those who are suffering from illness and sickness, Lord Jesus. I remove every illness and sickness in the mighty name of Jesus. I remove every diseases in the mighty name of Jesus. Be healed in the name of Jesus Christ of Nazareth. Hallelujah. Praise the Lord. Thank you, Jesus. Thank you, wonderful God. Thank you, Lord Jesus. In the name of Jesus, we pray. Amen. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనకును సకల పరిశుద్ధులకు ఆయన రాకడ పర్యంతరం సదా తోడైండి నడిపించునుగాక. ఆమేన్. మీ అందరికి వందనాలు. ప్రభు స్తోత్రం.